ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలను మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పుని ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వం దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహన, అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు: రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్ ఆదాయానికి గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలు అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, ప్రజల పౌష్టిక ఆహారం కోసం చిక్కీ వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలను చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులను పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందిన బిల్లులు బకాయిలు, అన్ని ప్రాజెక్టులను సంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగాల పతనం, ఇంధన రంగ విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ నిధుల మళ్లింపు. పైన పేర్కొన్న కారణాల వలన దేశంలోనే తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం ఇప్పుడు నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను నేను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి. ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాల్లో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు. నేడు అమెరికాలో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వారుగా స్థిరపడ్డారు. 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగాను, అశాస్త్రీయంగాను మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వల్ల మన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు. మన రాష్ట్రానికి పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దేశంగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజన స్కంధాలపై వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పదంలో నడిపించారు. 2014-19 వరకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఉపాధి కల్పన తదితర రంగాల్లో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలు మన రాష్ట్రాన్ని ఆకర్షించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం దేశంలోనే రికార్డు సమయంలో అనగా కేవలం ఏడాది కాలంలోనే పూర్తయిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్లో మన రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది. 5 ఏళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుద్ధాత్మక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా 2018 జనవరి నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది. నాటి బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంలో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పదంలో పయనించింది. 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్రాన్ని చరిత్రలో ఒక చీకటి దశగా చెప్పుకోవచ్చు. 2014-19 మధ్యకాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది. గత ప్రభుత్వం 2019లో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది. ప్రజావేదికను కూల్చివేసింది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని రద్దు చేసింది, 3 రాజధానుల నమూనాలతో ప్రజలను అయోమయానికి గురిచేసింది, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను అనుసరించింది, పెట్టుబడిదారులు విశ్వాసాన్ని మరియు మన రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ చర్యల వలన
డయాఫ్రామ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్ట్ జాప్యాన్ని దారితీసింది. పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలు మరి రాష్ట్రానికి వదిలి వెళ్ళిపోయాయి. ఈ చర్యలు పెట్టుబడిదారులు మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలు రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి. ఫలితంగా మన రాష్ట్ర ఆర్థిక స్థితి విచ్ఛిన్నమైంది. ఈ సందర్భంగా కౌటిల్యుడి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. అవి లేకపోవడం వనరుల సమీకరణ ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఫలితమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్తు వృధా రెండు నాశనమయ్యే ప్రమాదం ఉంది. ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రాజెక్టు అమలు తప్పనిసరి. కానీ గత ప్రభుత్వం ఉత్పాదక మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19 సంవత్సరాల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మన రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ 2019-24 సంవత్సరానికి మధ్య గడ్డు పరిస్థితి చేరుకోవడం కారణమైంది. గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల దుర్వినియోగం మరియు నిధులను పక్కదారి పట్టించడం వంటి చర్యలతో పేలవమైన పాలన చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలు నిధులను దారి మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు. కార్పొరేషన్ నిధుల మళ్లింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణాల భారాన్ని దారితీసింది. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, స్థానిక సంస్థ నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడడంతో పాటు బిల్లు చెల్లింపుల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిద్యాలు వేయడం వలన గుత్తేదారులకు నమ్మకం లోపించి ప్రభుత్వంపై విశ్వాసం సల్లగిల్లింది. గత ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. ఉద్యోగులకు 21,980 కోట్ల రూపాయల బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 4,657 కోట్ల రూపాయల బకాయిలతో సహా మొత్తం 1,35,224 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని శ్వేతపత్రంలో ఇప్పటికే పేర్కొన్నాం. ఇవన్నీ గత ప్రభుత్వం దుష్పరిపాలన వైఫల్యాల నిదర్శనం. 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో నెలకొన్న ఆర్థిక స్థితి మన రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక సూత్రాలతో నడిచిందా లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతో ఒక ప్రైవేటు సంస్థలాగా నడిచిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేట్ లాభం అనే భావనతోనే నడిచింది. సహజ వనరులను కొల్లగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయ నష్టం కలిగించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది. ఈ చర్యల వలన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారణంగా రాష్ట్ర ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను అణిచివేయడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. గత ప్రభుత్వం దుష్పరిపాలన వ్యతిరేకంగా వివేకవంతమైన ప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకొని మరోసారి రాష్ట్ర చరిత్ర గతిని సవ్యదిశగా మార్చిన మన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఇచ్చిన తీర్పు 2024 ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు రెట్టించిన ఉత్సాహం మరియు దృఢ సంకల్పంతో ఉన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2024 సంవత్సరం ఒక మైలురాయిగా వంటిది. మా ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తుంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మరియు ఆర్థిక పునరుజ్జీవన లక్ష్యంగా మరియు సంపాదన సృష్టించే విధంగా అభివృద్ధి చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. అన్ని శాఖలను కేటాయింపులు ప్రతిపాదించే ముందు మా ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మాటలను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ సందర్భంగా నాకు తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడు పేరొందిన కందుకూరి వీరేశలింగం గారి ఆలోచనలు గుర్తు చేస్తున్నాను. వ్యవసాయం చేసే చేతులను మనం సాయం చేయాలి, అదే సౌభాగ్యానికి మార్గం. మా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యము. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 2024-25 సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు వ్యవసాయ అభివృద్ధికి మా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరిస్తారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్ర అభివృద్ధికి పొలం పిలుస్తోంది. వడ్డీ లేని రుణాలు, భూసార కార్డులు పంపిణీ, వ్యవసాయ పనిముట్లు సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలం బడి వంటి పథకాలను అమలు చేస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకానికి సవరించడం మరియు స్వచ్ఛంద నమోదు నమూనాను అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలను పాల్గొనే స్వేచ్ఛ మరియు వెసులుబాటు కల్పించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థూల విలువను పెంచడంలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పశు సంపద మరియు కోళ్ల పెంపకం మన రాష్ట్ర దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్లు ఉత్పత్తిలో మొదటి స్థానంలోను, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోను మరియు పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ ఉంది. వివిధ పథకాల కింద పశువులకు ఆశ్రయం, గ్రాసం మరియు వైద్య సహాయం అందించడం ద్వారా పశు సంపదను పెంచుతూ పశువులను రక్షణ మరియు సంరక్షణ కలిగించాలని మా ప్రభుత్వం తీర్మానించుకుంది. పశువుల ద్వారా జీవనోపాధి పొందుతున్న యాదవులు, కురుమలు మరియు ఇతర వర్గాల ఆదాయం పెంచడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పశు బీమా పథకానికి అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ వర్గాల జీవనోపాధికి రక్షణ కల్పిస్తుంది. సంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులు లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకార ప్రయోజనాలు పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 23,000 చేపల వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ అందిస్తోంది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ప్రోత్సహించడంలోనూ మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోనూ సహకార రంగ కీలక పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా బలోపేతం చేసి రైతుల ఆర్థిక సమీకరణ పెంచడం జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం గురించి ఇలా అంటారు: ప్రజలు ఎల్లప్పుడూ సంక్షేమం, అభివృద్ధి మరియు సుపరిపాలన కోరుకుంటారు. వాటిని అందిస్తున్నంతకాలం ప్రజలు మనతోనే ఉంటారు. సంక్షేమం మరియు అభివృద్ధి సమతుల్యం చేయడంలోనే వారి విశ్వాసం. 3 దశాబ్దాల క్రితం 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం నుంచి స్పష్టమవుతోంది. స్థూలంగా చెప్పాలంటే మా ప్రభుత్వం ప్రధాన ఆశయం పేదరిక నిర్మూలన, బడుగుల సంక్షేమమే పరమావధి. పేదల సంక్షేమానికి మా ప్రభుత్వం సర్వదా అంకితం. మరియు అంత మాత్రాన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కంటూ పడనిస్తామని అనుకోవద్దు. ఆ పని ఎప్పటికీ జరగదు. నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కుంటపడరాదన్నది మా ధ్యేయం. అలా కుంటపడకుండా కృషి చేస్తాం. విద్యాభివృద్ధి, సామాజిక ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 64,38,000 మంది పెన్షన్దారులకు నెలకు 4,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి నెలలో ఎన్టీఆర్ భరోసా కింద 4,400 కోట్ల రూపాయలు, అలాగే 2024 జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం 15,218 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. కళాశాల నుండి ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఆర్టీఎఫ్ ప్రభుత్వం నేరుగా కళాశాల ఖాతాలను విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వం పథకాలు మాల మరియు మాలదాసరి, మేడిగ, రెల్లి, అరుంధతీయ మరియు ఇతర షెడ్యూల్ కులాల వర్గాలకు మేలు చేస్తాయి. రజకులు, దూదేకులు, నాయి బ్రాహ్మణుల వంటి సంప్రదాయ వృత్తి సమూహాలకు ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించబడింది. సాంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక సహాయం కూడా అందించబోతోంది. మా ప్రభుత్వం పథకాలు వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గౌర, పద్మశాలి, బెస్త, సగర, ఉప్పర తదితర వెనకబడిన వర్గాల లబ్ధి చేకూరుస్తాయి. షెడ్యూల్ తెగల కుటుంబాల ఆర్థిక సాధికారతకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గిరిజనుల వర్గాల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, అంబేద్కర్ విదేశీ విద్యానిధి మొదలైన ముఖ్య పథకాలను అమలు చేయడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అంతరాలను పూడ్చడంతో పాటు
నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం, ఆరోగ్య రక్షణ మరియు గిరిజన వర్గాల ఆర్థికాభివృద్ధి కూడా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించనుంది. వివిధ పథకాల ద్వారా అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక కార్యకలాపాలలోనూ మరియు ఉపాధి కల్పించడంలోనూ సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది. వారు విదేశీ విద్యకు, అలాగే ఇమాంలకు, మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్ కులాల కంపోనెంట్కు 18,497 కోట్ల రూపాయలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్కు 7,557 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కు 39,007 కోట్ల రూపాయలు, ఆర్థిక అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376 కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహిళా సాధికారత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఇలా అన్నారు: మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆలోచన గట్టిగా విశ్వసిస్తారు. ఆయన నాయకత్వంలో 1990వ దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాల ఉద్యమంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పొదుపు చేయడం వల్ల మహిళల్లో వ్యవస్థాపక శక్తి పెరుగుతుందని, ఫలితంగా స్వయం ఉపాధి మాత్రమే కాకుండా సాధికారత కూడా లభిస్తుందని వారి దృఢ విశ్వాసం. విస్తృత స్థాయిలో ఒక ఉద్యమంలాగా జరుగుతున్న కార్యకలాపాలను నాటి ప్రభుత్వం సహకారం లభించడం వల్ల రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు విశేష ఆదరణ దక్కింది. దీనివల్ల మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గర్భిణులు, బాలింతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లల పౌష్టికాహారం స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది. 26 జిల్లాల్లోనూ 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది. పౌష్టికాహారంలో లోపం మరియు రక్తహీనత నివారణ బాల సంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోంది. ఈ సరుకులన్నిటినీ టేక్ హోమ్ రేషన్ రూపంలో అందించడం జరుగుతోంది. సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించింది. సంవత్సరానికి 3 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. 2024-25లో మొదటి ఉచిత ఎల్పీజీ సిలిండర్ పంపిణీ కోసం 895 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది. ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీ కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళలు భాగస్వామ్యాన్ని పెంచడమే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ 4,285 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావోట్యు ఇలా అన్నారు: ఒక మనిషికి ఆహారం ఒక చేపను ఇస్తే ఒకరోజు ఆహారానికి మాత్రమే ఇచ్చినట్లవుతుంది. అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించి జీవితాంతం తిండి పెట్టినట్లు అవుతుంది. 2014-19 సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు దీర్ఘకాలిక పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనే వినూత్న కాన్సెప్ట్కు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణన నిర్వహణ, ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇది 20 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనువైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాన్ని రూపకల్పనకు దోహదపడుతుంది. ఇదే సమయంలో మా ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులు బలోపేతం చేస్తోంది. ప్రాధాన్య రంగాల్లో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ 1,215 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. పాఠశాలల విద్య. ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలు తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. మా ప్రభుత్వం సూపర్ 6 హామీలను నెరవేరుస్తోంది. పేదరికం కారణంగా మా పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది మధ్యలోనే చదువు మానేసే పిల్లల సంఖ్యను
గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు మరియు విద్యార్థుల అభ్యాసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయుల నూతన శక్తిని నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలు ఒకటి. ముఖ్యమైన పథకాలను ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కు సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది. ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అనవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ భారాన్ని తగ్గించడం జరుగుతోంది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ 29,909 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. ఉన్నత విద్య స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్టం NIRFలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలను అవతరించడానికి చొరవ తీసుకుంటోంది. అమరావతి, తిరుపతి మరియు విశాఖపట్నాలలో కనీసం 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులను అవసరమని గుర్తించి వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులను శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది. 2024 డిసెంబర్ నుండి 25 లక్షల మందికి 2,50,000 మందికి పైగా విద్యార్థులు వృత్తి శిక్షణకు సులభతరం చేయడానికి నాస్కామ్, ఫ్యూచర్ స్కిల్, ఎడ్యుస్కిల్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సమాచార సాంకేతికత మరియు ఆధారిత రంగాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సేవలు, వనరులను సమకూర్చే సేవలు, చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాల్లో 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల మధ్య వేతనాన్ని అందించే అప్రెంటిస్షిప్ కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. ఆరోగ్య సంరక్షణ పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరులు శిక్షణకు అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రాంను ప్రారంభించాలని యోచిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రూపొందించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలలో వైద్యం కోసం చేరే సౌకర్యం కల్పించేందుకు పాఠశాల ఆరోగ్య కార్యక్రమాల కింద అంగన్వాడీ పిల్లలకు మరియు 18 సంవత్సరాలలోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు, పోషకాల లోపం వలన వచ్చే వ్యాధులు, మందుకొడి అభివృద్ధి మరియు వైకల్యం అనే 4 రకాల లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతోంది. మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు 108 మరియు 104 ఆరోగ్య సేవలు పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతోంది. మాతా శిశువు ఆరోగ్య సంరక్షణ జాతీయ సగటు కంటే మన రాష్ట్రం సగటు మెరుగ్గా ఉంది. తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాము. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వైద్య ఆరోగ్య శాఖ కోసం 18,421 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మహాత్మా గాంధీ ఇలా అన్నారు: భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంటుంది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రణాళిక ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామితో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజున 13,326 గ్రామాల పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ప్రపంచ రికార్డు. మన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో
సిమెంట్ రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది. స్వతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం చిన్న పంచాయతీలకు 100 రూపాయల నుండి 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకు 250 రూపాయల నుండి 25,000 రూపాయలు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది. స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనికత ప్రణాళికలను చేపట్టింది. 2021 మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులలో 998 కోట్ల రూపాయలు ప్రభుత్వం 2024 ఆగస్టులో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధి అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో మన్నికైన ఆస్తులను సృష్టించడానికి మా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 శాఖలు సమన్వయంతో వివిధ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా కుటుంబాలకు 100 రోజుల వేతన ఉపాధి పొందాయి. ఉద్యానవనం, సేద్యపు కుంటలు, పశుసంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాములతో సహా సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేటట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల ఆధునీకరణం, ప్రధానమంత్రి స్వనిధి మరియు పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలలో అనుసంధానంగా చేయడం ద్వారా స్వయం ఉపాధి సహాయక బృందాల సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికారిక ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓపెన్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్, ONDCని ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృందాల మహిళలకు వారి వ్యాపారాలను విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. వారి ఉత్పత్తులను మార్కెట్లు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలు కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి సహాయపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్లు మిళితం అవడం వలన స్వయం సహాయక బృందాల సభ్యులు స్థిరమైన ఆదాయం వృద్ధిని పెంపొందించుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారులు అనుసంధానం ప్రాజెక్టు ద్వారా 1,574 పనులకు పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో 2,134 ఆవాసాలను 2,855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ 16,739 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. పట్టణాభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం కోసం మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడుకు పేరుకుపోయాయి. నేడు మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాయి. 50,000 నుంచి 99,999 మంది జనాభా ఉన్న 2వ తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచార వ్యవస్థ GIS ఆధారిత బహుత్తర ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. అమృత్ 2.0 కింద జనవనరుల పునరుద్ధరణ, మురుగునీటి శుద్ధి మరియు తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాల్లో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవా స్థాయి ప్రమాణాలు సాధించడానికి ప్రణాళిక రూపొందించబడుతున్నాయి. 5 ఏళ్ల కనుమరుగైన మన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాల ప్రపంచ గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాస యోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళపాక్షిక నిధుల సంస్థ నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలో ఆహారాన్ని అందించడానికి మా ప్రభుత్వం 127 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. గృహ నిర్మాణం 2029 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస యోజన PMAY ఎన్టీఆర్ నగరాల పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమంగానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలను కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాలు గాను పక్కా ఇళ్లకు కానీ లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు జారీ చేయడం జరుగుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY నగరం కింద 6.9 లక్షల ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY గ్రామీణ కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయక గిరిజన సమూహాల కోసం 15,000కు పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖ 4,012 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాము. జనవనరుల నిర్వహణ సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2 రెండవ దశ, హంద్రీనీవా సుజల స్రవంతి రెండవ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి ప్రాజెక్టు, గణపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల, స్వర్ణముఖి లింకు కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టులో ఏ ఒక్క దానిలోనూ పురోగతి లేదు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణం కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెట్టింది. మా ప్రభుత్వం సాగునీటి రంగంలో అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంగా సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు, సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు రెండవ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, TBP HLC వ్యవస్థ మొదలగు చిన్న నీటిపారుదల వాటర్ షెడ్, భూగర్భ జలాల నిర్వహణతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వీటితో పాటు అదనంగా భవనాసి చెరువు మార్పిడి ప్రాజెక్టు మరియు మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి, పెన్నా, నాగావళి, వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కల్పించాలని భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖ 16,705 కోట్ల రూపాయల కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది. తద్వారా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించే దశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0 తీసుకొని రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4.0 తక్షణమే ఉపయోగించుకునేటట్లుగా ప్లగ్ అండ్ ప్లే ప్రైవేట్ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0లను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానానికి పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతులను ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రానికి పెట్టుబడులు గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారులు మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తి పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖ 3,127 కోట్ల రూపాయల కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుంచే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది. ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది. అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలు విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమైంది. తత్ఫలితంగా
అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయవలసిన వచ్చింది. అంతిమంగా గత ప్రభుత్వం తప్పిదాల వలన నేడు వినియోగదారులు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారానికి అన్ని రోజులు 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సుస్థిరత, ఇంధనం పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికాలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం 2024 ప్రకటించడం జరిగింది. పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ పవర్, హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గానికి సమగ్రం చేస్తోంది. అంతేగాక రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తోంది. మా ప్రభుత్వం ఆక్వా రైతులను తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలకు ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తోంది. ధోబీఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖ దిగువనున్న రజక సామాజిక వర్గాల వారి నిర్వహిస్తున్న లాండ్రీలకు, దారిద్ర్య రేఖ దిగువనున్న నాయి బ్రాహ్మణ క్షౌరశాలలకు, దారిద్ర్య రేఖ దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు, దారిద్ర్య రేఖ దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖ 8,207 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రవాణా, రోడ్డు మరియు భవనాలు, రహదారులు నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడం వలన రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతి విఘాతం కలిగింది. ఒకప్పుడు 2019 నాటికి నాణ్యమైన రహదారులు అనుసంధానంగా ఉన్న మన రాష్ట్రం 2020 నాటికి గుంతలమయమై రహదారులతో సతమతమవుతోంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్ర అనే మిషన్కు శ్రీకారం చుట్టారు. వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుసంధానంగా మరింత బలోపేతం చేయడానికి గత శక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలు జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానంగా చేస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాజధానిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థిక అభివృద్ధికి పెంచుతుంది. మన రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులు ఎంతో పురోగతిలో ఉన్నాయి. వీటిలో బెంగళూరు, కడప, విజయవాడ, రాయ్పూర్, విశాఖపట్నం, చిత్తూరు, దాడ్చూరు, రేణిగుంట, నాయుడుపేట, విజయవాడ పశ్చిమ బైపాస్, నాయుడుపేట, తూర్పు కనుపూరు వంటి ముఖ్య రహదారులు ఉన్నాయి. వీటితో పాటు 4 వరుసల జాతీయ రహదారులపైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ రహదారులో 165 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధానత మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులకు జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానతకు కల్పించడానికి 2,522 కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకొస్తాయి. వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారులను ఉపరితలంగా మెరుగుపరచడానికి 2,199 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది. వీటిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన ప్రాంతాల్లో అనుసంధానతను మెరుగుపరచడం కోసం మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయడం కోసం 99 రాష్ట్ర రహదారులు మరియు 134 జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. 2020 జూన్ నుంచి మా ప్రభుత్వం రహదారుల రంగానికి 600 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నివారణ నిధి SDRF మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధులు SDMF కింద కేటాయింపులతో సహా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ 9,554 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ, క్రీడలు, మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి
రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. మా ప్రభుత్వం క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యధికం. మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా దేశంలో అత్యధికం. అందరికీ క్రీడా ప్రతిభను పెంపొందించడం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, క్రీడా సంస్కృతిని మరియు పర్యావరణ వ్యవస్థను క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం అనే 4 వ్యూహాత్మక స్తంభాలుగా కొత్త క్రీడా విధానాన్ని 2024-29 కాలానికి మా ప్రభుత్వం తీసుకువస్తోంది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను ప్రజా ఉద్యమంలో మార్చడంపై మా ప్రభుత్వ క్రీడా విధానాన్ని దృష్టి సారిస్తోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగాన్ని పరిశ్రమ హోదాను కల్పించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ఇది ప్రైవేట్ పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు మన రాష్ట్రంలోని పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరం. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. పర్యావరణ మరియు వివిధ పర్యాటక ప్రదేశాలను ఏకకాలంలో అనుసంధానించే విధంగా పరిక్రమ పర్యటన రంగాన్ని, సముద్ర తీర పర్యాటక కేంద్రాలను, ఆరోగ్య పర్యాటక కేంద్రాలను మరియు చారిత్రక వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి యువజన పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 322 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పోలీస్ శాఖ గత 5 ఏళ్లలో పోలీస్ శాఖను నిర్లక్ష్యం చేయడం వలన ఆ శాఖ నైతిక స్థైర్యాన్ని మరియు నిర్వహణ సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తగినన్ని అలవెన్సులు లేకపోవడం వలన మరియు ఉద్యోగాల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీస్ శాఖ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. వాహనాలు లభ్యత తక్కువగా ఉండడం, గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీస్ బలగాలకు తక్కువ వనరులతో నడిపించడం వలన వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. ఇది ప్రజా అవసరాల కోసం వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది. సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులు అవసరమైనంత మేర విడుదల చేయలేదు. ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు, మౌలిక వసతుల కల్పనకు మరియు పోలీస్ బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం 62 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. పోలీస్ శాఖ పూర్వవైభవం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం మరియు రాజమహేంద్రాల్లో కొత్తగా 4 ప్రత్యేక పోలీస్ బెటాలియన్లకు ఏర్పాటు చేయడానికి జరుగుతోంది. అంతేగాక 300 మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రతి జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి జరుగుతోంది. మాదక ద్రవ్యాల కేసులు సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఫాస్ట్ ట్రాక్ ఎన్డీపీఎస్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాము. ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలు మా ప్రభుత్వాన్ని నిబద్ధతను సూచిస్తాయి. గత ప్రభుత్వ హయాంలో యువతలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష, మాదక ద్రవ్యాల విస్తృత వినియోగం వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యకలాపాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ఉన్నత విద్యా సంస్థల్లో 3172 యూనిట్లను శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీస్ శాఖకు 8,495 కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణ, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం. జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన అవకాశాలు కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దశగా వనం మనం, ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధికి, మడ అడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయం కల్పనకు జరుగుతోంది. అన్ని శాఖలు మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధులు సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాలుగా కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలు
నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునే నగరాలుగా అభివృద్ధి చేయడానికి నగర వనం పథకానికి మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాము. 2022-23 ఖాతాలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ జనరల్ వారి ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రెవెన్యూ లోటు 4,488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 52,509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్య లోటు వరుసగా 3.3% గాను 3.98% గాను ఉన్నాయి. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలు. ఇవి రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి GSDPలో వరుసగా 2.65% గాను మరియు 4.30% గాను ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,30,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధనం వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తులు GSDPలో రెవెన్యూ లోటు 4.19% గాను మరియు ద్రవ్య లోటు 2.12% గాను ఉండవచ్చు. ముగింపు. నేను ముందుగా చెప్పినట్లుగా మన రాష్ట్ర ప్రగతి పునర్ప్రారంభానికి మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ తొలిమెట్టు. తమ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపాదన కలగాలని ప్రతి కుటుంబాన్ని కలకంటుంది. ఈ కలలు సాకారం అవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు మరి ఆశలు నెరవేర్చుకునేందుకు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ప్రజలు మేము ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించమని విశ్వసిస్తున్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్లో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ధరిస్తున్నాను. సరళమైన ప్రభుత్వం, ప్రభావవంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడంలో మా ప్రభుత్వ లక్ష్యం. స్వామి వివేకానందుడు స్ఫూర్తిదాయకమైన మాటల్లో నా ప్రసంగాన్ని ముగిస్తాను. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఎలా ఉండాలనుకున్నా అలా మనల్ని మనం తయారు చేసుకునే శక్తి మనకుంది. మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ మాటలతో నేను ఇప్పుడు బడ్జెట్ గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.